నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సంధికి వస్తూ ఉంటున్నా. ఇప్పటి వరకు ప్రభా మా పాటల ద్వారా, మా సాక్ష్యముల ద్వారా, మా అర్పణల ద్వారా ప్రభా మా ఆరాధనను స్వీకరించిన దేవా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినై ఉన్నాం. నా మాటలు ఎక్కడెవరికి ప్రయోజనకరం కాదు, కానీ ప్రభా మీ మాటలు మీరు మాకు వినిపింప చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. ప్రతి పరిస్థితికి అణువుగా మాట్లాడే గొప్ప దేవుడు గనుక ప్రతి కుటుంబాన్ని వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభా వారిని ఆదరించి బలపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి అమ్మ, పైకి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ఈవెన్ నెక్స్ట్ వీక్ నుండి సండే స్కూల్ టీచర్స్ కూడా ప్లాన్ చేసుకోండి అమ్మా. వారానికి ఒకళ్ళు ఎన్జేడీకి వచ్చేటట్లు అది కూడా ప్లాన్ చేసుకోండి. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన జీవితాల్లో అనేక సార్లు అపోజిషన్ అనేటువంటిది మనం ఎదుర్కొంటూ ఉంటాం. మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, లేదంటే మన వర్క్ ప్లేసెస్లో కావచ్చు, లేదంటే మన క్యాంపస్ లైఫ్స్లో కావచ్చు, లేదంటే మన మినిస్ట్రీస్లో కావచ్చు, లేదంటే మన పర్సనల్ రిలేషన్షిప్స్లో కావచ్చు. ఏదో ఒక రూపంలో మనం అపోజిషన్ అనేటువంటిది ఫేస్ చేయటానికి అవకాశం ఉంది. ఆ మాటకు వస్తే, మరి మనం ఎన్టీపీసీలో పరిచర్య ప్రారంభించిన తర్వాత చాలా అపోజిషన్ ఎదుర్కొన్నాం, ఇంకా ఎదుర్కొంటానే ఉన్నాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి పరిచర్యను మనము ఆపకుండా కొనసాగిస్తున్నాం. దేవుడు కొనసాగిస్తూ ఉంటున్నాడు. అందును బట్టి ప్రభుకి వందనా తెలియజేస్తున్నాం. రేపు మళ్ళీ ఎన్జేడి పరిచర్యకి ప్రారంభించబోతున్నాం. అక్కడేం జరుగుతుందో మనకి తెలీదు, యు నెవర్ నో. కాబట్టి దేవుని కొరకు మనం జీవించేటువంటి క్రమంలో, దేవుని కొరకు పనిచేసేటువంటి క్రమంలో అపోజిషన్ అనేటువంటిది రావటం సర్వసాధారణం. కనుక అటువంటి అపోజిషన్ వచ్చినప్పుడు మన జీవితాల్లో ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి దాన్ని దావీదు రాసినటువంటి ఈ కీర్తన నుండి మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో మనము ఈ జీవిత ప్రయాణంలో మనం కొనసాగేటప్పుడు అనేకమైనటువంటి ఛాలెంజింగ్ సిట్యువేషన్స్ మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఒక ఆయన అంటాడు, అడ్వర్సిటీస్ ఆర్ లైక్ కంప్రెషనల్ ఫోర్సెస్. అంటే మన జీవితాల్లో ఎదుర్కొనేటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే మన జీవితాన్ని ఒత్తిడికి గురి చేసేటట్టుగా ఉంటాయి. అందుకనే అడ్వర్సిటీస్ వచ్చినప్పుడు మన జీవితాల్లో మనము ఫిజికల్గాను, ఇమోషనల్గాను, సైకలాజికల్గాను, లేదంటే స్పిరిచువల్గా కూడా మనం ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. కాబట్టి అడ్వర్సిటీస్ అనేటువంటివి అటువంటి కంప్రెషనల్ ఫోర్సెస్గా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. అయితే ఆ అడ్వర్సిటీస్ అనేటువంటి మన జీవితాల్లో చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే మన హృదయంలో ఉన్న దాన్ని అది బయటకు తీసుకొని వస్తుంది. అవునా? మనం ఎప్పుడైతే మనం వెళ్ళేటువంటి పరిస్థితుల ద్వారా మనం ప్రభావితం చేయబడతా ఉంటామో, ఎప్పుడైతే పరిస్థితులు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయో, అప్పుడు మన హృదయంలో నుండి బయటకి అది ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అది మాటల రూపంలో వ్యక్తీకరించవచ్చు, లేదంటే మన హావభావాల విషయంలో మనం వ్యక్తీకరించవచ్చు, లేదంటే ఏమంటారు మన యొక్క ఇమోషన్స్ ద్వారా, మన భావోద్రేకాల ద్వారా రకరకాలుగా వీ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్. అంటే అడ్వర్సిటీస్కి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, దే ఆల్వేస్ బ్రింగ్ అవర్ హార్ట్ అవుట్. మన హృదయాన్ని చాలా బయటికి తీసుకొస్తూ ఉంటుంది. అది అర్థం కావడానికి మీకు అక్కడ ఒక బొమ్మ వేశాను కదా. మనకి మంచి జ్యూస్ కావాలనుకోండి, ఏం చేయాలి? కాయని పిండాలి. కాయను కోస్తే సరిపోదు, ఏం చేయాలి? కాయని పిండాలి. ఆ మాటకు వస్తే కాయలు పిండటంలో మనం అందరం ఎక్స్పర్ట్స్ కదా. ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయనీయం. నేను ఒకసారి చూశాను నిమ్మకాయని ఎట్లా పిండుతారు.
నేను ఎప్పుడు అట్లా కూడా పిండుతారో నాకు తెలియదు. ఇలా పిండేసి మొత్తం మళ్ళీ రివర్స్ చేసి పిండేస్తున్నారు. ఏంటబ్బా ఇంత పిండుతున్నారంటే, మరి అంటే ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకూడదు. నిమ్మకాయ పిండినా, బత్తాయి పిండినా. నా మాట మీకు అర్థమవుతుందా? సో పిండటం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఆ కాయలో ఉన్నటువంటి రసాన్ని బయటకు తీసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు చాయిస్ అనేటువంటిది మన చేతుల్లోనే ఉంది. మన జీవితాల్లో జరిగేటువంటి సర్కంస్టెన్సెస్ మన జీవితాన్ని, మన హృదయాన్ని పిండినప్పుడు ఏది బయటకు వస్తూ ఉంది? మన జీవితాల్లోండి బ్లెస్సింగ్ బయటకు వస్తూ ఉందా? మన జీవితాల్లోండి బిటర్నెస్ బయటకు వస్తూ ఉందా? నా మాట మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీరు కాయంత పిండేశారు, ఎంతో ఆశతో మీరు ఆ జ్యూస్ తాగుదాం అనుకున్నారు, తీరా తొక్క చేదంతా కూడా దానిలో దిగిపోయి ఆ రసము గనక చేదైపోయింది అనుకోండి, తాగలుగుతామా? ఆస్వాదించగలుగుతామా? ఆస్వాదించలేం. ఎప్పుడు దాన్ని ఆస్వాదించగలుగుతాం? మనం ఏదైతే పిండిందో అది చక్కగా టేస్ట్ఫుల్గా ఉంటే దాని టేస్ట్ని మనం ఆస్వాదించగలుగుతాం. అలానే మన జీవితాల్లో యాడ్వర్సిటీస్ అనేటువంటిది వచ్చినప్పుడు కానీ, క్రైసిస్ సిచ్యువేషన్స్ అనేటువంటిది మన జీవితాల్లో వచ్చినప్పుడు కానీ, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అనేటువంటి మన జీవితాల్లో వచ్చినప్పుడు మన హృదయంలోండి బయటికి ఏమొస్తుంది? బ్లెస్సింగ్ వస్తుందా? బిటర్నెస్ వస్తుందా? మధురం వస్తుందా? చేదు వస్తుందా? దేవుడు ఎందుకు మన జీవితాల్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇస్తాడు? అది మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, మన కెరీర్స్లో కావచ్చు, మన ఫ్యామిలీస్లో కావచ్చు. వై డస్ గాడ్ గివ్ దోస్ యాడ్వర్సిటీస్ అంటే, సో దట్ బ్రింగ్ ద థింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అవుట్ సైడ్. మన హృదయాల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాల్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ దేవుడు క్రిటికల్ సిచ్యువేషన్స్లో తీసుకొస్తాడు. కాబట్టి చాయిస్ మనదే. అందరి జీవితాల్లో యాడ్వర్సిటీస్ వస్తాయి, అందరి జీవితాల్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి, అందరి జీవితాల్లో క్రైసిస్ సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ దానిని ఏ రకంగా మనం మలుచుకుంటా ఉంటున్నాం? దాన్ని మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి అనుభవాలు మన జీవితాల నుండి, మన హృదయాల నుండి బయటకు వస్తున్నాయా? లేదంటే చేదు అనుభవాలు, చేదు ఆలోచనలు, చేదు మాటలు, చేదు జ్ఞాపకాలు బయటకు వచ్చి మనము ఇతరులకు, మనకు పనికిరాని విధంగా మనం తయారవుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ 59వ కీర్తన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటాను. ఇది చరిత్రలో జరిగినటువంటి విషయం. వీరిద్దరూ కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దైవజనులే. ఒక ఆయన పేరు జెరోమ్. ఆయన 4వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక చర్చ్ ఫాదర్. ఆయన చేసినటువంటి పని ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, అప్పటి వరకు హీబ్రూ, గ్రీక్ భాషల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఆయన మొట్టమొదటిగా లాటిన్లోకి ఆయన తర్జుమా చేశాడు. దానినే వల్గేట్ అని అంటారు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా హీబ్రూ, గ్రీక్ భాషల్లో ఉన్నటువంటి బైబిల్ భాషని, ఆ రోజు ఉన్నటువంటి వాడుక భాష ఏదైతే లాటిన్ భాష ఉందో దానిలోకి ఆయన తర్జుమా చేశాడు. అలానే ఇంకొక చర్చ్ ఫాదర్, ఆయన కూడా ఆయన జీవితంలో వీళ్ళిద్దరూ కూడా కామన్గా చరిత్రలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని చూశారు. ఏంటి ఆ ఘట్టం అనేటువంటిది గనక చూస్తే, ద ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్. దాదాపు ఏమంటారు 27 BCలో రోమా సామ్రాజ్యం అనేటువంటిది ప్రపంచ సామ్రాజ్యముగా అది ఏమంటారు అవతరించి 400 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలినటువంటి ఏకైక రాజ్యముగా రోమా సామ్రాజ్యం ఉంది. అయితే 4వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం అనేటువంటిది పతనం అవ్వటం ప్రారంభించింది. ఆ పతనం అవుతున్నటువంటి ఆ క్రైసిస్ సిచ్యువేషన్ అనేటువంటిది ఆనాడు సొసైటీలో వచ్చినప్పుడు వీరిద్దరూ కూడా ఏ రకంగా ప్రతిస్పందించారు అనేటువంటిది కనుక చూస్తే, జెరోమ్ ఏం చేశాడంటే ఆయన ఊరు బయటకు వెళ్ళి కొండ గుహలో దాక్కున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఏ క్షణంలో ఏమైపోతుందో అని భయం చెంది, రోమా సామ్రాజ్యం కనుక పతనమైపోతే నా భవిష్యత్తు ఏమైపోతుందో అని కంగారు పడి, నా మాట మీకు అర్థమవుతుందా, డిమానిటైజేషన్ అవ్వగానే అందరూ బ్యాంకుల మీద పడ్డారు. అవునా? సో అట్లానే ఈయన ఏమైందంటే రోమా సామ్రాజ్యం
కూలిపోతుంది తన కళ్ళ ఎదురుగా అనేటువంటి ఆ చారిత్రక సంఘటన జరిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే కొండ గుహలోకి వెళ్ళి దాక్కొని తన జీవితం అంతా కూడా ఆ కొండ గుహలో గడిపేశాడు. ఎందుకు పనికి రాకుండా. అదే టైంలో ఉన్నటువంటి సెయింట్ ఆగస్టిన్ ఆయన ఏం చేశాడంటే రోమా సామ్రాజ్యం కూలిపోతున్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు. నేనంటాను క్రిస్టియన్ హిస్టరీలో ద ఫస్ట్ బుక్ ఆన్ అపాలజెటిక్స్ ఏమన్నా ఉందంటే సెయింట్ ఆగస్టిన్ రాసినటువంటి సిటీ ఆఫ్ గాడ్ అనేటువంటి పుస్తకం. నేనంటాను అపాలజెటిక్స్ గురించి కనుక మనం అర్థం చేసుకోవాలంటే క్రైస్తవ సత్యాన్ని ఏ రకంగా డిఫెండ్ చేయాలి అంటే పడిపోతున్నటువంటి సంస్కృతిలో, పడిపోతున్నటువంటి ఏమంటారు జగ్రాఫికల్ కండిషన్స్లో ఏ రకంగా మనం క్రైస్తవ సత్యాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని డిఫెండ్ చేయాలి అని అపాలజెటిక్స్ గురించి కనుక మనం ఆలోచిస్తే నేనంటాను చర్చ్ హిస్టరీలో ఆ మాటకు వస్తే అపోస్తులందరూ కూడా క్రైస్తవ సత్యాన్ని డిఫెండ్ చేస్తూనే వాళ్ళు కొత్త నిబంధన రాశారు. నేనంటాను కొత్త నిబంధన అంతా కూడా ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ ఆన్ అపాలజెటిక్స్. కారణం ఏంటి? ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సత్యం అనేటువంటిది లోకానికి ఏ రకంగా రెలవెంట్గా ఉంది అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా అపోస్తలులు వాళ్ళ రచనల ద్వారా వాళ్ళు క్రైస్తవ సత్యాన్ని డిఫెండ్ చేశారు. కానీ సెయింట్ ఆగస్టిన్ వచ్చేటప్పటికి ఆయన నార్మల్ బిలీవర్గా లేదంటే ఒక చర్చ్ ఫాదర్గా ఆయన క్రైస్తవ సత్యాన్ని ఆయన డిఫెండ్ చేస్తూ అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు. దానిలో ఆయన ఒక కంపారిజన్ చేస్తాడు. చుట్టూతా లోకం అనేటువంటి ఎటువంటి కేయాటిక్ సిట్యువేషన్లో ఉందో దాన్ని కంపేర్ చేస్తూ నిత్యత్వంలో దేవుని రాజ్యము ఏ రకంగా ఉండబోతుందో, హౌ ద సిటీ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి, దానిలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని గురించి కానీ, దానిలో ఉన్నటువంటి ఏమంటారు దైవికత్వం కానీ, దానిలో ఉన్నటువంటి సెక్యూరిటీ, స్టెబిలిటీ, వీటన్నిటి గురించి కూడా ఆయన రాసుకుంటా వెళ్తాడు. అంటే నేనేమంటానంటే ఒకే పరిస్థితి, ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు దైవజనులే, కానీ ఒకళ్ళేమో దే రిట్రీటెడ్ ఫ్రమ్ ద క్రైసిస్ సిచ్యువేషన్, వేర్ యాజ్ ద అదర్ వన్ దే స్టూడ్ అగైనెస్ట్ ద క్రైసిస్ సిచ్యువేషన్. నేనంటాను ఈరోజు మన జీవితాల్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము పారిపోయే వారిగా ఉంటామా, లేదంటే ఎదురొట్టి నిలబడి ప్రతి పరిస్థితిని కూడా మనం తట్టుకొని మనము సహించి ఇంకా ముందుకి దేవుని చేతిలో ఏ రకంగా మనం వాడబడగలుగుతాం, దేవుని చేతిలో మనం ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు, హౌ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ అనేటువంటి విషయాన్ని మనము ఆలోచిస్తూ ముందుకెళ్తామా అనేటువంటిది చాయిస్ మనదే. మన జీవితాల్లో జరిగేటువంటి పరిస్థితులను బట్టి మన జీవితంలోండి బయటికి మనం బెటర్నెస్ తీసుకొద్దామా, లేదంటే మన జీవితంలోండి బ్లెస్సింగ్ తీసుకొద్దామా అనేటువంటి నిర్ణయం మనదే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 59వ కీర్తనకి ఉన్నటువంటి సందర్భం ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే ఏ సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడు అనేటువంటిది కనుక మీరు అర్థం చేసుకుంటే ఆ కాంటెక్స్ట్ అంతా కూడా మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. నేనంటాను దావీదు యొక్క జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టము జరిగింది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన గొలియాతును జయిస్తాడు. 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయంటే ఇంకా సౌలు ఆయనను చంపటానికి ప్రయత్నం చేస్తాడు కదా. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది, సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదురు నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయాను. ఉదయమున అతని చంపవలని పొంచి ఉండి దావీదును పట్టుకొంటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మికాలు, ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. దావీదు ముందున్నటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటంటే శత్రువులు అతని చుట్టుముట్టారు. ద ఎనిమీస్ హ్యాస్ సరౌండెడ్ హిమ్. ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో తాను ఏదో ఒక నిర్ణయం కనుక తీసుకోకపోతే తన ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చింది.
నిజానికి దావీదు జీవితంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏంటో తెలుసా? ఆయన శత్రువు బయట ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయన సొంత బంధువే ఆయనకి ఉన్నటువంటి శత్రువు. కాబట్టి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది. ఆ మాటకొస్తే దావీదు యొక్క శక్తిని గురించి గనక మనం ఆలోచించాలంటే ఆల్రెడీ 17వ అధ్యాయంలో దావీదును ఒక హీరోలాగా మనం చూడొచ్చు. ఇశ్రాయేలీలందరూ కూడా దడుచుకొని గొలియాతుని ఏ రకంగా ఎదుర్కోవాలి అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నటువంటి ఆ సందర్భంలో దావీదు ఒక్కడే ఎదురు నిలిచాడు. గొలియాతు మీద ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించాడు. గొలియాతు మీద విజయం సాధించగానే అనేక మంది ఆయనను పొగిడాడు కదా. ఏమన్నారు వాళ్ళు? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. అమ్మా, పొగడ్తలు జాగ్రత్త. అవునా? అంత త్వరగా పొగిడే మాకండి. ఆ పొగడ్తలే ఆయన కొంపలు ముంచినాయి. చాలా మందికి ఎంత ఇష్టమో పొగడ్తలు అంటే కదా. పొగడ్తల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరెప్పుడు పొగుడుతారా అని. నేనంటాను, జాగ్రత్త, నీ పొగడ్తల్లోనే ప్రాబ్లం పొంచి ఉంది. అవునా? దావీదుకి సౌలుకి చెడడానికి కారణం ఏంటి? పొగడ్తలేగా. పోనీ దావీదే చెప్పాడా, ఇదిగో నేను యుద్ధానికి వెళ్తాను, విజయం సాధిస్తాను, నేను విజయం సాధించగానే మీరందరూ రండి నన్ను పొగడండి అన్నాడు ఆయన? పోనీ ఆయన ఏమైనా పొగడ్తల కొరకు ఎదురు చూశాడా? అంటే ఆయన ప్రమేయం లేకుండానే వాళ్ళు ఎప్పుడైతే పొగట్టం ప్రారంభించారో సౌలుకి దావీదుకి చెడింది. సో దాని పర్యవసానం ఏమైపోయింది? ఇంత సూర్యుడైనటువంటి దావీదు తప్పించుకొని వెళ్లాల్సి వచ్చింది. ఏమండి, పట్టపగలు అంతమంది ముందు గొలియాతును చంపినటువంటి దావీదు చీకటిలో అర్ధరాత్రి ఆయన తప్పించుకొని పారిపోవటం అనేటువంటిది అది సిగ్గుచేటంటారా కాదంటారా? ఎందుకు అటువంటి పరిస్థితి గుండా దావీదు వెళ్లాల్సి వచ్చింది? నేనంటాను, దావీదు ఆ టైంలో, ఆయన పారిపోతున్న టైంలో రాసినటువంటి కీర్తన ఇది. అందుకే మీకు సందర్భం అర్థం కావటానికి ఈ మాటలు నేను చెప్తున్నాను. పారిపోతున్నటువంటి టైంలో ఆయన రాసినటువంటి కీర్తన. సాధారణంగా క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దావీదు తన ఫ్రస్ట్రేషన్ని ఆ కీర్తనలో తెలియచేయటల. నా మాట మీకు అర్థమవుతుందా? తన ఫ్రస్ట్రేషన్ని వ్యక్తపరచట్ల. తన ఫ్రస్ట్రేషన్కి దేవుడు ఏ రకంగా జవాబిచ్చాడో దాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అవునా? క్రైసిస్ సిచ్యువేషన్లో ఫ్రస్ట్రేట్ అవ్వటం అందరూ చేసేటువంటి పనే. ఆ ఫ్రస్ట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయటం అందరూ చేసేటువంటి పనే. కానీ దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయట్లా. తన ఫ్రస్ట్రేషన్లో దేవుడు ఏ రకంగా తనకి జవాబిచ్చాడు అన్నటువంటి దాన్ని ఈ కీర్తనలో రాస్తా ఉంటున్నాడు. ఈ కీర్తనల్ని 4 విధాలుగా ఆయన దాన్ని డివైడ్ చేస్తున్నాడు. మొదటి 7 వచనాల్లో ఇట్ ఈస్ డేవిడ్స్ ప్రేయర్ ఫర్ గాడ్స్ డెలివరెన్స్. దేవుడు తనని విడిపించాలని చెప్పి దావీదు చేసినటువంటి ప్రార్థన. మొదటి 7 వచనాలు. 8వ వచనం నుండి 10వ వచనం వరకు గనక మనం గమనిస్తే దేవుని యొక్క సామర్థ్యం మీద దావీదు కనపరిచినటువంటి నమ్మకం. ద ఫెయిత్ ఆఫ్ డేవిడ్ ఇన్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఏ రకమైనటువంటి శక్తి గలవాడు, దేవుడు ఏ రకమైనటువంటి సామర్థ్యం గలవాడు అనేటువంటి తన విశ్వాసాన్ని ఆయన 2 వచనాల్లో కనపరిచాడు. 3వ విషయాన్ని గనక గమనిస్తే ఇట్ ఈస్ ఎ ప్లీ ఫర్ గాడ్స్ జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అని ఆయన చేసుకున్నటువంటి విన్నపం. ఫైనల్గా దేవుని యొక్క భద్రతను బట్టి ఆయన ప్రభువుని స్తుతించాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మొట్టమొదటి విషయం కనుక గమనిస్తే దేవుని యొక్క విమోచన కొరకు ఆయన వేడుకున్నాడు. ఆ తరువాత దేవుని యొక్క సామర్థ్యం మీద ఆయన నమ్మకం ఉంచాడు. తర్వాత దేవుని తీర్పు కొరకు ఆయన ఎదురు చూచాడు. తర్వాత దేవుని భద్రతను బట్టి
ప్రభువుని స్తుతించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ కీర్తన అంతట్లో హీ మూవ్డ్ ఫ్రమ్ ప్రేయర్ టు ప్రైజ్ ఇన్ వన్ సాంగ్. ఒక్క కీర్తనలోనే ఆయన ప్రేయర్ మీటింగ్ అయిపోయింది, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కూడా అయిపోయింది. అవునా? మనం సాధారణంగా ప్రేయర్ మీటింగ్ ఎప్పుడు పెడతాం? జరగక ముందు పెడతాం. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎప్పుడు పెడతాం? జరిగిన తర్వాత పెడతాం. దావీదు ఏం చేశాడు? జరగక ముందే ప్రేయర్ మీటింగ్ ముగిచేశాడు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ముగిచేశాడు. ఇదేంటి పాస్టర్ గారు? మరి అట్టనే ఉంటుంది విచిత్రం. అవునా? మన జీవితానికి దావీదు జీవితానికి ఉన్న తేడా అదే. మనమేమో కార్యం కొరకు ప్రార్థన చేస్తాం, కార్యం అయ్యేదాకా ఎదురు చూస్తాం, కార్యం అయిన తర్వాత అప్పుడు ప్రభువుని స్తుతిస్తాం. దావీదు ఆ పని చేయట్లా. కార్యము కాకముందే ఆయన కార్యము గురించి ప్రార్థించేశాడు, కార్యము గురించి ఆయన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ రెండు పెట్టుకున్నాడు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దావీదు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో. నా మాట మీకు అర్థమవుతుందా? అందుకే నేను అంటున్నాను, దిస్ ఈజ్ నాట్ ద సామ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ డేవిడ్. దిస్ ఈజ్ ద సామ్ ఆఫ్ డేవిడ్, హౌ గాడ్ డెల్ట్ విత్ హిస్ ఫ్రస్ట్రేషన్. తన జీవితంలో ఎటువంటి స్ట్రగుల్ గుండా ఆయన వెళ్తున్నాడో దేవుడు ఏ రకంగా దానికి సమాధానం ఇచ్చాడో ఈ కీర్తనలో అద్భుతంగా దావీదు పొందుపరిచాడు. మొట్టమొదటి విషయం మనం గమనిద్దాం. ఏ ప్రేయర్ ఫర్ గాడ్స్ డెలివరెన్స్. ఏమంటున్నాడు? నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చెక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఆయన చేసేటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? సింపుల్గా, నన్ను తప్పించు ప్రభువా. ఏమండి, ఎన్ని మాటలు? ఒక మాటే. కొంతమంది అనుకుంటారు ఎక్కువసేపు ప్రార్థన చేస్తే కానీ దేవుడు వెండేమో అనుకుంటారు. అవునా? ఎక్కువసేపు ప్రార్థన చేసిన ఎవరమ్మా? ఏలియా ప్రార్థన చేశారా? బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారా? అట్లానే ఎక్కువసేపు ప్రార్థన చేయొద్దని కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించేంతసేపు ప్రార్థన చేయండి, కానీ ఆ నోషన్స్ తీసేసుకోండి. ఇలా చేస్తే దేవుడు వింటాడు, ఇలా చేస్తేనే దేవుడు చేస్తాడు. ఎవరు చెప్పారు? దేవునికి ఏమి ఒక సిస్టమ్ లేదు. ఆయన ఒక్కొక్కరితో ఒక్కొక్కలా చేస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరిని ఒక్కొక్కలా నడిపిస్తాడు, అందరినీ ఒకేలాగా నడిపించడు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కలాగా డీల్ చేస్తాడు, అందరినీ ఒకేలాగా డీల్ చేయడు. కాబట్టి గాడ్ హ్యాస్ ఫ్రీడమ్ టు వర్క్ ఇన్ విచ్ ఎవర్ వే హీ చోజెస్ టు వర్క్. ఆయన ఏ రకంగా పని చేయాలనుకుంటాడో ఆ రకంగా ఆయన పని చేస్తాడు. కాబట్టి దావీదు సింపుల్గా అంటున్నాడు, ప్రభువా, ఏమంటారు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. చెప్పండి, ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? చేతకాని దావీదు ప్రార్థన చేస్తున్నాడా? సూర్యుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడా? ఏమా? ఒక మాట, గొలియాతుని చంపిన దావీదుకి సౌలుని చంపడం పెద్ద విశేషం అంటారా? అవునా? ఆ మాటకు వస్తే దేవుడు 2 సార్లు దావీదుని శోధించాడు. ఏ రకంగా? సౌలుని అందుబాటులో తీసుకొచ్చాడు. పక్కన వాళ్ళు కూడా అన్నారు, సార్ ఈ దేవుని చిత్తం అనుకుంటా, జాగ్రత్త అమ్మ, దేవుని చిత్తాన్ని కూడా ఇష్టానుసారంగా వాడుకోమాకండి. అవునా? ఇదిగో నీ శత్రుని ఏమన్నారు? దావీదు, నీ శత్రువుని దేవుడు అప్పగించాడు, లేదు చంపే. దావీదు చంపేశాడా? చంపలా. ఎందుకో తెలుసా? దావీదు ఎప్పుడు కూడా పరిస్థితి తన చేతుల్లో తీసుకోలే. హీ ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ గాడ్ టు వర్క్ ఇన్ హిస్ లైఫ్. దావీదుకు ఉన్న స్వభావమే అది. ఏ గొలియాతుని ఒక్క ఉదుట చంపినటువంటి దావీదుకి సౌలును అడ్డం తొలగించుకోలేడా? కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నన్ను తప్పించని. హీ నోస్ ఏ టైంలో దేవుని యొక్క సహాయం అవసరం ఆయన తెలుసు. దేవుని యొక్క సహాయం లేకపోతే తన పరిస్థితుల్లోని ఏ రకంగా బయటపడలేడో దావీదుకు తెలుసు. కాబట్టి నేను ఏమంటానంటే, దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ వాట్ యు కెన్ డూ, ఇట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ. ప్రార్థన అంటే మనము చేయగలిగేది కాదమ్మా. ప్రార్థన అంటే దేవుడు మన జీవితాల్లో చేసేది, మనం కష్టపడి పనిచేసేది కాదు, దేవుడు మన జీవితాల్లో జరిగించేది. అందుకే నేను ఏమంటున్నానంటే, దావీదు వచ్చి ప్రభువా నన్ను తప్పించు అని అంటాము. ఇట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ డిఫీట్. అది ఆధ్యాత్మికమైనటువంటి ఓటమి కాదు.
ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి తన సిట్యువేషన్ని ఎంట్రస్ట్ చేస్తున్నాడు. ప్రభా, ఈ సిట్యువేషన్ని నేను హ్యాండిల్ చేయలేను, ఈ క్రైసిస్ సిట్యువేషన్ అటువంటిది నేను హ్యాండిల్ చేయలేనంత గొప్పది. అమ్మా, అదే తగ్గింపు అంతే. నేను చేయగలను అంటం గర్వం, దేవా నువ్వు చేయి అంటం తగ్గింపు. చాలాసార్లు మన జీవితాల్లో తగ్గింపు ఉంటుందా, గర్వం ఉంటుందా? చివరి నిమిషం దాకా పోరాడతావు నీ శక్తితో నువ్వు చేయడానికి. బీ కేర్ఫుల్, ఇట్ ఈస్ యువర్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఎంత త్వరగా నీ చేతులు బయట పెట్టేసి దేవుణ్ణి అలౌ చేస్తావో దేవుని కార్యం చేయటానికి చూడు. దావీదు సూర్యుడే. దావీదుకు ఒక విశేషమే కాదు సౌలుని ఎదుర్కోవటం. సౌలుని ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం దావీదుకు పెద్ద విశేషమేం కాదు. కానీ దావీదు సిట్యువేషన్ని తన చేతిలో తీసుకోలే, తాను విమోచకుడు అవ్వలే. దావీదు ఏమన్నాడు తెలుసా? దేవా, నీవు నా విమోచకుడివి, నీవు నన్ను కాపాడేటువంటి వాడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించమ్మా. మన జీవితాల్లో ఎంత పెద్ద క్రైసిస్ సిట్యువేషన్ వస్తుంది, మహా అయితే మనకి డబ్బుల్లో లాస్ రావచ్చు, మనకి రిలేషన్షిప్లో లాస్ రావచ్చు, కానీ ఇంతవరకు లైఫ్ అండ్ డెత్ సిట్యువేషన్ ఇప్పుడు రాలేదే. కానీ దావీదుకి ఎటువంటి క్రైసిస్ వచ్చింది? ఆయన అంటున్నాడు, నా ప్రాణము తీవలని వారు పొంచి ఉన్నారు, దే ఆర్ ఆఫ్టర్ మై సోల్. పిల్లరా గమనించండి, ఈ లోకము సాతానుగాడు మనకి శత్రువులు. వాళ్ళు మనల్ని నాశనం చేయడానికే చూస్తారు. కాబట్టి వాళ్ళతో మనము ఏమంటారు, ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, వారితో మనం బేరమాడాల్సినటువంటి అవసరం లేదు. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా ఇదిగో నాకు సహాయం చేయి. దావీదు ఆ రకంగా ప్రార్థన చేయటానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, నా యందు ఏ అక్రమము లేకున్నను. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దావీదు అంటున్నాడు, దేవుని ఎదుట నేను ఇన్నోసెంట్ అంటలే, మనుషుల ఎదుట నేను ఇన్నోసెంట్. అంటే సౌలు ఈ రకంగా నా ఎళ్ళ ప్రవర్తించడానికి ప్రభా నేను పాపము చేయలేదు. అది దావీదు యొక్క విన్నపం. నా పాపము చేత ఈ పరిస్థితి రాలే. ఆ మాటకు వస్తే సౌలుకి సహకరించడానికే దావీదు ప్రయత్నం చేశాడు. ఏమండి, సౌలుకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, అందుకనే ఆయన గిటారిస్ట్ని పిలిపించుకున్నాడు. నేను గతంలో చెప్పా కదా, ఇది ఒక మ్యూజిక్ థెరపీ. కాబట్టి సౌలుని నార్మలైజ్ చేయడానికి ఏం చేస్తున్నాడు? దావీదు వెళ్ళి వాయిద్యం వాయిస్తున్నాడు. సో ఒక రకంగా సౌలు యొక్క డాక్టర్ దావీదు. అవునా? డాక్టర్ గారితో ఎట్లా ప్రవర్తించాలి? తేడా వస్తే 4 అదిగీయడం గారు 4 తీసేస్తాడు ఆయన. జాగ్రత్త అమ్మా. డాక్టర్ దగ్గర ఎట్ట పడితే అట్ట మాట్లాడలేదు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వినయంగా మాట్లాడండి. ఎందుకంటే మీ జీవితము, మీ యొక్క ఏమంటారు పార్ట్స్ అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ఏమన్నా చేయొచ్చు. అవునా? సో ఒక రకంగా సౌలుకి ఎవరు డాక్టర్గా ఉన్నాడు? దావీదు డాక్టర్గా ఉన్నాడు. అటువంటి దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ క్రైసిస్ సిట్యువేషన్ రావడానికి నా పాపం కాదు కారణం. నేను అంటున్నాను, దేవుడు మన జీవితాల్లో సహాయం చేయాలంటే యు నీడ్ టు బి ఇన్నోసెంట్ బిఫోర్ ద పీపుల్. ఒక రకంగా మనుషుల ఎదుట నిరపరాధులుగా ఉండటం అనేటువంటిది మీ క్రైసిస్ సిట్యువేషన్ని రిమూవ్ చేయదు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయటానికి మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అవునంటారా కాదంటారా? ఎందుకు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం గమనించాల్సింది, నాకు దేవునికి ఆటంగా పాపం ఏమన్నా ఉందా? పాపాన్ని పెట్టుకొని దేవుడు ఎప్పుడు ప్రార్థన వినడు. కాబట్టి దేవుడు ప్రార్థన వినాలంటే ముందు పాపాన్ని మనం డీల్ చేయాలి.
అందుకే దావీదు అంటున్నాడు, ప్రభా యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఐ యామ్ ఇన్నోసెంట్. ఎందుకు సౌలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు నేను నిర్దోషినని. కాబట్టి అంటున్నాడు, ఈ సమస్య నుండి నువ్వు నన్ను తప్పిస్తావు, ఈ సమస్య గురించి ప్రార్థన చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ విషయంలో నేను తప్పు చేయలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? మనం తప్పు చేయలేదన్న సంగతమ్మ మనం మనుషుల దగ్గర నిరూపించుకోకర్లే. చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను తప్పు చేయలేదు అని అందరి దగ్గర చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కర్లేదు, మనుషుల దగ్గర మనం చెప్పుకోకర్లే. దేవుని ఎదుట నువ్వు తప్పు చేయలేదా, మనిషి ఏమనుకున్నా భయపడక్కర్లేదు. ఎందుకంటే అల్టిమేట్గా మనిషి యొక్క సర్టిఫికేట్ కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క సర్టిఫికేట్ కావాలి. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభా నేనే తప్పు చేయలేదు కాబట్టి నన్ను విమోచిస్తావా. రెండోది అంటున్నాడు, హిస్ ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ఎబిలిటీస్. దేవుని యొక్క సామర్థ్యములో ఆయనకున్నటువంటి ఆ నమ్మకం. ఏమంటున్నాడు అక్కడ? నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ప్రియులారా గమనించండి, దేవుని కొరకు కనిపెట్టుట అసలు బహు కష్టం. మనకి వెయిటింగ్ అనేటువంటిది, మనకి ఉద్రేకం ఎక్కువ, అవునా? వెయిటింగ్ తక్కువ. కానీ దావీదు అంటున్నాడు, లేదు ఈ విషయంలో దేవుని కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, కాబట్టి దేవుడు కార్యము చేసేంత వరకు కూడా నేను కనిపెడతాను. నేను అంటున్నానమ్మా, మన జీవితాల్లో దేవుడు కార్యము చేసేదాకా తొందరపడమాకండి. దేవుని చిత్తం గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక్కటే విషయం చెప్తాను, నెవర్ ట్రై టు గో ఫార్వర్డ్ అంటిల్ గాడ్ మూవ్స్ ద సర్కమ్స్టెన్సెస్. పరిస్థితులు ఎప్పుడు మనం కదిలించకూడదు, దేవుడు కదిలించాలి. దేవుడు కదిలించేదాకా వెయిట్ చేయాలి. అది నెలైనా, 2 నెలలైనా, సంవత్సరమైనా, కొన్ని సంవత్సరాలైనా. దేవుడు ఇస్రాయేలీయులు చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయన? ఆ షకీనా మేఘము మందిరం మీద నిలిచి ఉండగా మీరేం చేయాలి? ఉండాలి. ఎంతకాలం ఉండాలి? అంతకాలం ఉండాలి. ఎంతకాలం అయితే మందిరం మీద షకీనా మేఘం నిల్చుంటుందో యూ హ్యావ్ టు వెయిట్. అమ్మో సంవత్సరాలు దొరికిపోతాయండి, దొరలేయడమ్మా. నెలలు గడిచిపోతాయండి, గడవనీయండి. ఏంటి వచ్చి నష్టం ఏంటి? సమయం మన చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? టైంని ఎవరు కంట్రోల్ చేస్తున్నా? నువ్వు నేను కంట్రోల్ చేస్తాను, దేవుడు కంట్రోల్ చేస్తున్నాడా? ఏంటి నువ్వు దేవుని పెట్టేటువంటి టైము? హూ ఆర్ యూ పుట్ టు టైం బిఫోర్ గాడ్? అవునా? ప్రభు అన్నాడు, ఆ షకీనా మేఘము లేచి ముందుకు కదులుతుండగా అప్పుడు లేచి కదలండి. అంటే అర్థం ఏంటి? మేఘము వెనకాల మనం నడవాలి, మేఘానికి ముందు కాదు. మేఘము ఆగి ఉన్నప్పుడు కదలమాకండి, ఎంతకాలం ఆగినా అంతకాలం ఆగండి. దట్స్ ఆల్. దావీదు అంటున్నాడు, నీ కొరకు నేను కనిపెడుతున్నాను ప్రభా, ఐఎమ్ నాట్ టేకింగ్ ద సిచ్యువేషన్ టు మై కంట్రోల్. దావీదుకి ఆ శక్తి ఉంది, దావీదుకి ఆ బలం ఉంది, దావీదుకి ఆ ధైర్యం ఉంది, దావీదుకి ఆ కెపాసిటీ ఉంది సిట్యువేషన్ని దాన్ని హ్యాండిల్ చేయటానికి. కానీ దావీదు అంటున్నాడు, ప్రభా నేను నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాను, నీ కొరకు నేను చేతగాని వాళ్ళగా అవుతాను. ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. లోకం నన్ను చేతగాడం కూడా అనుకోని, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకున్నటువంటి ప్రయారిటీ ఏంటో తెలుసా? నీ కొరకు నేను కనిపెడతాను. ఇక్కడ ఇద్దరి యొక్క సంభాషణని దావీదు కంపేర్ చేస్తున్నాడు. ఒకటి సౌలు యొక్క సంభాషణ, రెండోది దేవుని యొక్క సంభాషణ. 7వ వచనంలో సౌలు యొక్క సంభాషణని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 8వ వచనంలో దేవుని యొక్క సంభాషణను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు.
ఏమంటున్నాడు సౌలు యొక్క సంభాషణ? ఆయన అంటున్నాడు, వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొక్కుదురు, వారి పెదవులలో కత్తులు ఉన్నవి. దావీదు యొక్క ప్రేయర్ ఏంటో తెలుసా? ప్రభువా, నీ గురించి మాట్లాడినా నా మాట వినేవాడు ఎవడున్నాడు? ఆయనేమో వినేవాడు లేడనుకొని మాట్లాడుతున్నాడు, నేనేమో మాట్లాడుతున్నా నా మాట ఎవడు వింటలేదు. అది దావీదు యొక్క దుగ్ధ. అవునా? ఆయన ఏం చేస్తున్నాడు సౌలు గారు? వినేవాడు ఎవడు లేడనుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నేనేమో నేను మాట్లాడుతున్నా ఎవడు వింటలే, ఎవడు నన్ను పట్టించుకోవట్లే, ఎవడు నన్ను నమ్మటలే. అంతేకాదు, సౌలు ఆయన మాట్లాడటమే కాదమ్మా, సౌలు శపించడంలో కూడా ఆయన ఎక్స్పర్ట్. ఇంకా ముందుకెళ్ళి ఆయన శపిస్తున్నాడు. అవునా? సౌలుకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే చాలా తేలిగ్గా శపించేస్తాడు. అవునా? ఎవరు శపించాడు? యోనాతాను. ఎవరి శాపం కిందకి వెళ్ళాడమ్మా? సౌలు యొక్క శాపం కిందకి వెళ్ళే. సౌలు ఫూలిష్గా బిహేవ్ చేశాడు. యోనాతాను అంటాడు, అరే ఈ మాత్రం జ్ఞానం మా నాయనకి లేకపోయిందే, యుద్ధానికి తినేసి వెళ్తారా, యుద్ధానికి తినకుండా వెళ్తారా? ఇదిగో మేమిద్దరం తిన్నాము, ఎంత చక్కగా వెళ్ళి యుద్ధం చేశాము, వాళ్ళందరిని తినొద్దు, తింటే శాపగ్రస్తుడు అవుతాడని మా నాయన తొందరపడి మాట్లాడాడు. చివరికి ఆ శాపం కిందకి ఎవరు వచ్చాడమ్మా? కొడుకే రాలే. ఎంత దౌర్భాగ్యం! జాగ్రత్త, శపించమాకండి. శపించే పని దేవుంది, మంద కాదు. మన పని ప్రార్థన చేయటం వరకే. యు కెనాట్ కర్స్ ద పీపుల్. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నా చుట్టూ వీళ్ళు మాట్లాడుతున్నారు, దే ఆర్ లౌడ్, దే ఆర్ యారోగెంట్, దే ఆర్ ప్రైడ్ఫుల్, దే ఆర్ డిస్ట్రక్టివ్. అయితే 8వ వచనంలో దేవుని యొక్క సంభాషణ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు. అవునా? 2 మాటలు అక్కడ దావీదు అంటున్నాడు, గాడ్ విల్ హియర్, గాడ్ విల్ లాఫ్. దావీదు అదే అన్నాడు కదా, వినువారు లేరనుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, దేవా నువ్వు వింటున్నావు. దేవుడు వెంట మాత్రమే కాదు, ఆయన నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నాడో నెక్స్ట్ దానిలో చెప్తాను నేను. బట్ దావీదు ఇక్కడ కనుక మనం చూస్తే, ఈ 3 వచనాలు కనుక చూస్తే మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి. 3 విషయాల మీద దావీదు నమ్మకం ఉంచాడు. దేవుని యొక్క సామర్థ్యంలో, దేవుని యొక్క బలము మీద నమ్మకం ఉంచాడు, దేవుని యొక్క తప్పించేటువంటి గాడ్స్ డిఫెన్స్ దాని మీద నమ్మకం ఉంచాడు, దేవుని యొక్క కనికరం గాడ్స్ మర్సీ మీద ఆయన నమ్మకం ఉంచాడు. కాబట్టి దేవుని కొరకు ఆయన కనిపెట్టగలిగాడు. 3వ విషయానికి వస్తే, అ ప్లీ ఫర్ గాడ్స్ జడ్జ్మెంట్. 11వ వచనంలో దావీదు అంటున్నాడు, వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు వారిని మర్చిపోతురేమో, మా కేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టుము. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే 2 విషయాలు దేవుని యొక్క న్యాయములో ఉండి మాట్లాడుతున్నాడు. అమ్మ, ఎప్పుడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని ప్రేమ, దేవుని న్యాయం ఒక నాణానికి 2 వైపులు లాంటిది. రెండింటిని మనం సపరేట్ చేయలేం. కల్వరి సిలువలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క న్యాయం 2 ఒకేసారి పనిచేసినాయి. సో ఆల్వేస్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ జస్టిస్ విల్ గో టుగెదర్. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని న్యాయం కొరకు అడుగుతున్నాడు. దేవుని న్యాయం విషయంలో ఆయన అడిగేటువంటి విషయం ఏంటో తెలుసా? లార్డ్ కన్జ్యూమ్ దెమ్. కొత్త నిబంధన క్రైస్తవుడిగా ఈ ప్రార్థన మనం చేయలేము అనుకోండి. అయినా దావీదు కూడా వాళ్ళ నాశనాన్ని కోరుకున్నవాడు కాదు. దావీదు యొక్క మైండ్ కనుక మనం చూస్తే అక్కడ అంటున్నాడు,
ప్రభా లెట్ దే జడ్జ్మెంట్ బి ప్రొలాంగ్డ్. నీ న్యాయాన్ని నేను చూడాలనుకుంటున్నాను. నీ న్యాయం అంటే ఏంటి? అవతల వాడు నాశనం అవటం కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం అంటాం, రే నా కళ్ళతో నేను చూడాలి. ఏం సొత్తో కళ్ళతో? ప్రభా నేను చూడాలి నా కళ్ళతో. ఏం చూసేది? నో నో, దట్స్ నాట్ హౌ గాడ్ యాక్ట్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభా నేను న్యాయాన్ని చూడాలి. ఏంటి ఆ న్యాయం అంటే అంటున్నాడు, దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతాల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. మన జీవితాల్లో దేవుని న్యాయం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితాల్లో పనిచేయటమే. మన జీవితాల్లో న్యాయం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితాల్లో పనిచేయటం, ఇతరులు గుర్తించగలగటం. మన జీవితాల్లో దేవుడు న్యాయం చేయటం అవతల వ్యక్తి యొక్క నాశనం కాదు. దట్ ఈజ్ నాట్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. దావీదు అంటున్నాడు, ప్రభా నీ న్యాయాన్ని ప్రజలు చూడాలి. దావీదు, ప్రభా సౌలు నన్ను హర్ట్ చేస్తున్నాడు కాబట్టి సౌలు సంగతి చూడు ప్రభా, నాకు న్యాయం జరిగించి అంటలేదు దావీదు. ప్రభా నీ లక్షణాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. యువర్ హోలీనెస్ ఈజ్ ఎట్ స్టేక్. దేవుని పరిశుద్ధత, దేవుని న్యాయం, దేవుని ప్రేమ, వీటన్నిటిని మనం సపరేట్ చేయలేం. వాటిని మనం డివైడ్ చేయలేం. కాబట్టి దేవుని యొక్క లక్షణాల్లో అవి ఎఫెక్ట్ అవటం అనేటువంటిది దేవుని యొక్క దైవత్వాన్ని మనం ప్రశ్నించటం. దావీదు అంటున్నాడు, ప్రభా యువర్ హోలీనెస్ ఈజ్ ఎట్ స్టేక్, యువర్ జస్టిస్ ఈజ్ ఎట్ స్టేక్. నీ న్యాయం, నీ తీర్పు, నీ పరిశుద్ధత, అది ప్రజలు చూడాలి. పీపుల్ షుడ్ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డేవిడ్. ప్రియులారా గమనించండి, ఈ ప్రార్థన చేసిన ఎంతకాలానికి దేవుడు ఈ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు? అవునా? ఎంతకాలానికి దేవుడు జవాబు ఇచ్చాడు? 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు దావీదు ఎంత కష్టపడ్డాడు? అడవులు పట్టుకొని తిరిగాడా? నిద్ర పట్టకుండా తిరిగాడా? ఏ మూల నుండి ఏ ఆపద వస్తుందో భయపడతా తిరిగాడు దావీదు. 13 ఇయర్స్ పట్టింది. నేను అందుకే అన్నాను, ఆయన దేవుని కార్యము చూడకముందే 13 సంవత్సరాలకు ముందే ప్రేయర్ మీటింగు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎండ్ అయిపోయినాయి. ఏమంటారమ్మా? విశ్వాసం కాదది? మనం ప్రేయర్ మీటింగ్ గురించి ప్రార్థన చేస్తాం, ప్లాన్ చేస్తాం, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ గురించి కూడా ప్లాన్ చేస్తాం. మళ్ళీ లోపల ఏదో ఒక అనుమానం, ఏం జరుగుద్దో. అవునా? కాబట్టి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎప్పుడు జరుగుద్ది? అంతా మనం అనుకున్నట్టు అయిన తర్వాత అప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఎందుకు? మనకు విశ్వాసం లేదు కదా. ఈ కార్యము దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం మనకు లేకపోతే ఇక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏం పెడతాం మనం? దావీదు ఈ ప్రార్థన చేసిన 13 సంవత్సరాల తర్వాత దేవుడు జవాబు ఇచ్చాడు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ 13 సంవత్సరాలకు ముందే ఆయన ప్రేయర్ అయిపోయింది, థ్యాంక్స్ గివింగ్ కూడా అయిపోయింది. అంటే దేవుని కార్యం కొరకు ఎంతకాలం కనిపెట్టాడమ్మా? అక్షరాల ఎవరు గట్టిగా చెప్పట్లా, భయం. మీ జీవితంలో దేవుడు 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడేమో అని. అవునా? అవునా? ఎంతకాలం వెయిట్ చేశాడు దేవుడు దావీదుని? 13 సంవత్సరాలు. తక్కువ టైం కాదు. మనకు అసలు కష్టం. అవునా?
బట్ డేవిడ్ ఈజ్ వెయిటింగ్. దావీదు అంటున్నాడు, నీ న్యాయాన్ని నువ్వు ఎట్లా చూపిస్తావంటే బై ఫ్రస్ట్రేటింగ్ దెమ్. ఫ్రస్ట్రేషన్ అనేటువంటి దేని బట్టి వస్తుందో తెలుసా? దేవుడు లేనటువంటి వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ తృప్తి ఉండదు. దేవుని న్యాయం అనేటువంటిది కేవలము నాశనము చేయటంలోనే కాదు. దేవుని న్యాయం అనేటువంటిది నీ అసంతృప్తిలో కూడా భాగమే. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్, యు ఆర్ అండర్ గాడ్స్ జడ్జిమెంట్. అది గుర్తుంచుకో. అసంతృప్తి అనేటువంటిది జీవితంలో దేవుని తీర్పులో భాగమే. చాలామందికి సంతోషము సంతృప్తి ఉండవు. ఎందుకు నీకు సంతృప్తి లేదు? దట్ ఈస్ హౌ గాడ్ ఫ్రస్ట్రేట్స్. మన జీవితాన్ని దేవుడు అసంతృప్తి ద్వారా మనల్ని ఫ్రస్ట్రేట్ చేస్తాడు ఆయన. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్. మనం అనుకుంటాం దేవుడు నాశనము చేస్తేనే, అది కాదమ్మా న్యాయం అంటే. నాశనము చేయటం ఆయన చిత్తంలో ఆయన చేయొచ్చు, ఆయన యాక్షన్ తీసుకోవడం ఆయన చిత్తంలో ఆయన చేయొచ్చు, ఆయన కోల త్రోచొచ్చు. కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? ఏమీ చేయడు, నీ జీవితంలో నుండి తృప్తి తీసిపడేస్తాడు. చాలు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ స్టిల్ డిసాటిస్ఫైడ్. డిస్సాటిస్ఫాక్షన్ వెంటనే ఉంటుంది ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఇట్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్. ఎందుకంటే క్రైస్తవ జీవితము కేవలము ఈ లోకాన్ని పరిమితమైంది కాదు. దేవుడు ఎప్పటి నుండి నిత్యత్వం లోపు ఆయన ఏమన్నా చేయగలడు. గాడ్స్ టైం టేబుల్ ఈ లోకం వరకు కాదు, ఇప్పటి నుండి నిత్యత్వం లోపు ఆయన ఎప్పుడన్నా పని చేస్తాడు. దావీదు అంటున్నాడు, లార్డ్ కన్స్యూమ్ దెమ్. నాశనం చేస్తావా? చేసే, నీ ఇష్టం. ఎందుకు? నా కోపం ఉందని కాదు, నీ పరిశుద్ధతకి భంగం ఏర్పడుతుంది కాబట్టి యూ కన్స్యూమ్ దెమ్. లేదంటావా? యూ ఫ్రస్ట్రేట్ దెమ్. ఫ్రస్ట్రేషన్ దేన్ని బట్టి వస్తుంది? సాటిస్ఫాక్షన్ లేకపోవటాన్ని బట్టి. ఫైనల్గా దావీదు అంటున్నాడు, గాడ్స్ ప్రొటెక్షన్ బట్టి ప్రభుని స్తుతిస్తున్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభా. సౌలు నన్ను తరుముతున్నాడు, సౌలు నన్ను చంపేయాలనుకుంటున్నాడు, కానీ నీ సెలవు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అవునా? ఎందుకు ఏమంటున్నాడు? నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గురించి నేను ఉత్సాహగానము చేసేదను. దావీదు యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత ఏంటో తెలుసా? ఆల్వేస్ హీ హ్యాస్ ఫ్రెండ్స్ ఇన్ ఎనిమీస్ హౌస్. అవునా? దావీదుకి మనసు కలిపోయిన స్నేహితులు ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు అంటాం కదా, మనసు పెన వేసుకుపోయిందండి. అటువంటి మిత్రుడు ఎక్కడున్నాడు? శత్రువు ఇంట్లో ఉన్నాడు. అది దావీదుకున్న ఫ్రస్ట్రేషన్. అవునా? సౌలు కొడుకు దావీదుకి డీరెస్ట్ ఫ్రెండ్, సౌలు కూతురు ఈ చెప్పగల దావీదు యొక్క భార్య. సో ఇప్పుడు దావీదు తప్పించుకోవడంలో ప్రధాన సూత్రధారులు ఎవరు? శత్రువుని ఇంట్లో ఉన్నటువంటి మిత్రులు, శత్రువుని ఇంట్లో ఉన్నటువంటి ప్రాణ స్నేహితులు, శత్రువు ఇంట్లో ఉన్నటువంటి భార్య. చూసారా? అయితే దావీదు, ప్రభా నాకు యోనాతాన్ని ఇచ్చే ప్రభా నీకు వందనాలు, మికాల్ని ఇచ్చే ప్రభా నీకు వందనాలు అనలే. దావీదు తన ప్రొటెక్షన్ కొరకు యోనాతాని మీద మికాల్ మీద ఆధారపడలే. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? నా కోట ఎవరు? నా ఆశ్రయం ఎవరు? నా బలం ఎవరు? నా దుర్గం ఎవరు? నన్ను కాపాడేవాడెవరు? ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొటెక్ట్స్.
ఈవెన్ నా మిత్రులు కూడా నాకు సహాయం చేయలేరు. చెప్పండి, యోనాతాను దావీదుని తప్పించగలిగాడా? మికాలు దావీదుని తప్పించగలిగిందా? లేదే. చివరికి ఎవరు తప్పించారు? దేవుడు తప్పించాడు. చివరికి సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టాడు? దేవుడు కూర్చోబెట్టాడు. దావీదు యొక్క జీవితంలో కార్యం చేసిన వాడు ఎవరు? దేవుడు. కాబట్టి నేను అంటాను, ఈ కీర్తన చదువుతున్నప్పుడు మన జీవితాల్లో క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు, మనం ఫ్రస్ట్రేట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. లీవ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడు అద్భుతంగా డీల్ చేస్తాడు. దేవుడు డీల్ చేసేదాకా వెయిట్ చేద్దాం. దేవుడు కార్యము చేస్తే మనకి ఎవరు సహాయం అక్కర్లా, దేవుడు మాత్రమే మనల్ని తప్పించగలడు. అది ఎంతకాలమైనా. దావీదు 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవుని యొక్క కార్యం తన జీవితంలో జరిగేదాకా ఆయన తొందరపడలేదు. కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని తన జీవితంలో చూడగలిగాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా, దావీదు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతుండగా ప్రార్థన చేద్దాం. ప్రభా, నా క్రైసిస్ సిచ్యువేషన్లో నాకెవరూ సహాయం చేయలేరు, ప్రాణ స్నేహితులు కూడా నన్ను ఆదరించలేరు. ప్రభా, నా శత్రువులను చుట్టుకొని ఉన్నారు, భయంకరమైన పరిస్థితులు నా చుట్టూ ఉన్నవి. అయితే పరిస్థితులను చూసి ప్రభా నేను భయపడలేదు, కానీ నీ వైపు నేను చూస్తూ ఉంటున్నాను. ప్రభుకు అప్పగించుకుందామా? ప్రభు కొరకు ఎదురు చూద్దామా? దావీదు ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేద్దాం. దావీదు దేవుని యొక్క సామర్థ్యం యందు విశ్వాసం కలిగినట్లు అటువంటి విశ్వాసం ప్రదర్శిద్దాం. దావీదు దేవుని యొక్క న్యాయాన్ని కోరుకున్నాడు, దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. మనం కూడా దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. అంత మాత్రమే కాదు, మనల్ని ఎవరు కూడా తప్పించలేరు, దేవుడు మాత్రమే తప్పించగలడు. కాబట్టి దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించడం అనేటువంటిది అది చాలా శ్రేష్టమైనటువంటి పని. ఒకవేళ ఇంకా యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించకుండా ఉన్నట్లయితే ఇప్పటికైనా ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తావా? ఒకవేళ ఆల్రెడీ ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించినటువంటి వాడవైతే ప్రభుతో నీ సంబంధం ఏ రకంగా ఉంది? నీ విశ్వాస జీవితంలో ఏ రకంగా ఎదురుతున్నావు? ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని ఎట్లాగా ఫేస్ చేస్తున్నావు? దావీదు యొక్క జీవితాన్ని మాదిరిగా చూసి మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేంగలిన్ మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ రీతిగా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. దావీదు యొక్క జీవితాన్ని మా ముందు ఉంచారు. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయండి. నిజమే ప్రభా, మా జీవితాల్లో ఉండి మీరు ప్రభా ఎలవ్ చేసేటువంటి ప్రతి సర్కమ్స్టెన్స్ ద్వారా మధురము బయటకు రాగలటానికి మీరు సహాయం దయచేయండి. ప్రతి చేదుని, ప్రతి ఫ్రస్ట్రేషన్ని మీరు తీసివేయండి. నీ సమయం కొరకు ఎదురు చూడటానికి, నీ కృప కొరకు ఎదురు చూడటానికి, నిన్ను కేడముగా కలిగి మా జీవితాల్లో ముందుకు కొనసాగటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. ఎవరి కుటుంబంలో ఎటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నారో ప్రభా, అది నీ వెరిగినటువంటి దేవుడు కనుక వారిని బలపరచండి, ధైర్యపరచండి. ప్రతి పరిస్థితిని అధిగమించి నీ కొరకు బలంగా ముందుకు కొనసాగేటువంటి కృప ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా జోయిల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డను మీరు బలపరచండి, భవిష్యత్తు మీరు సరళం చేయండి. అదే రీతిగా మరి ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకొని పర్యంతం మీ కృపాక్షేమం మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుడు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి.
మానసులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మ శోధలో దగ్గర దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మంగళవారం, గురువారం ప్రేయర్స్ దయచేసి గమనించండి. మంగళవారం మనకి ఇక్కడ చర్చ్లో జరుగుద్ది 6 to 9, గురువారం ఎన్జేడి హాల్లో జరుగుద్ది. మీకు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావస్తే నాకు కానీ పాస్టర్ గారు కానీ చెప్పండి. అలానే వచ్చే ఆదివారం ఎన్జేడిలో మనకి 10:30కి సర్వీస్ ఉంటుంది. ఇక్కడ 8 to 10 ఉంటుంది. 10:30 to 12:30 ఎన్జేడిలో సర్వీస్ ఉంటుంది. కొంతమంది ఇక్కడ నుండి అక్కడికి ప్లాన్ చేయండి. ఇక్కడ రాక్కర్లేదు మీరు, అర్థమైందా? డైరెక్ట్గా 10:30కి అక్కడికి వచ్చేయచ్చు. కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు ఫోన్ చేయండి, లేదా గ్రూప్లో మెసేజ్ పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. ఒకరినొకరు పలకరించుకొని వీళ్ళకి మీరు వెళ్ళొచ్చు.